ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి యాడ్వర్బ్ అనేటువంటి టాపిక్ మీద ఈ విధంగా క్వశ్చన్ అడిగినప్పుడు డైరెక్ట్ మనం క్వశ్చన్ను చదివి ఆన్సర్ను ఎలా టిక్ చేయాలి అనేటువంటి అంశం గురించి చర్చించుకోబోతున్నాం. అయితే ఇది చర్చించుకునే ముందు మనము ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నప్పుడు అందులో ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి సిలబస్ ఉన్నప్పుడు దాదాపుగా ఏదైనా ఒక మంచి పుస్తకాన్ని టోటల్గా మనం ప్రిపేర్ అవుతాం. ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి టోటల్గా ఇంగ్లీష్ గ్రామర్ ప్రిపేర్ అవుతాము, కానీ ఆన్సర్ చేసేటప్పుడు రాంగ్ ఆన్సర్ను టిక్ చేసి వచ్చేస్తాం. సో ఇక్కడ జరిగేటువంటి మిస్టేక్ ఏంటిదంటే మనము ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి టోటల్గా నేర్చుకుంటున్నాం, కానీ అందులో ఉన్నటువంటి ఆ గ్రామర్లో ఉన్నటువంటి లాజిక్ను మిస్ అవుతున్నాం. సో ఆ లాజిక్ మిస్ అవ్వకుండా మీరు మొత్తం బుక్ చదివిన దానికి అందులో నేర్చుకునే లాజిక్స్ను నేను నేర్పించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ మనం నేర్చుకోబోయేటువంటిది ఏంటంటే యాడ్వర్బ్కు సంబంధించి బిట్ వచ్చినప్పుడు సమాధానాలను ఈజీగా ఎలా గుర్తించాలి. సో ఆల్రెడీ మీరు బుక్లు చదివి ఉన్నారు కాబట్టి యాడ్వర్బ్స్లో టైప్స్ ఏముంటాయంటే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ గురించి మీరు చదువుకొని ఉండాలి, యాడ్వర్బ్ ఆఫ్ టైమ్, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. ఎవరైనా ఏ బుక్ను ప్రిపేర్ అయినా ఈ 4 గ్రామర్ అంశాలు మాత్రమే యాడ్వర్బ్లో ఉంటాయి. సో ఈ 4 గురించి మీరు చదువుకొని ఉంటారు, కానీ లాజిక్ను నేర్చుకోలే కాబట్టి ఇక్కడ లాజిక్స్ను నేను చెప్తాను. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ను ఎలా గుర్తిస్తామంటే లాస్ట్కు ఎల్వై ఉన్నటువంటి పదాలు కనుక ఉన్నట్లయితే అవి యాడ్వర్బ్ అవుతాయి. సో అదే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, రైట్. యాడ్వర్బ్ ఆఫ్ టైం అంటే సమయాన్ని తెలియచేసేటువంటి పదాలన్నీ కూడా యాడ్వర్బ్ ఆఫ్ టైం అవుతాయి. అవి ఏంటి అంటే టుడే, నౌ, సూన్, ఇటువంటి పదాలన్నీ కూడా. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటే ప్లేస్ను చూపించే పదాలన్నీ కూడా ఏమవుతాయంటే యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతాయి. అవి కూడా కొన్నే ఉంటాయి, హియర్, దేర్, అవుట్ సైడ్. సో అటువంటి పదాలన్నీ కూడా. అదేవిధంగా యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అంటే అది ఎంత అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. అది వెరీ, టు, ఆల్మోస్ట్, క్వైట్, ఇటువంటి పదాలన్నీ కూడా. సో ఇవి ఎవరైనా సరే ఇవే నేర్చుకుంటాం, వీటిని లాజికల్గా గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో మరొకసారి చెప్తాను, గమనించండి. యాడ్వర్బ్ ఆఫ్ టైంను ఎల్వై ఉన్నటువంటి పదాలు, ఫర్ ఎగ్జాంపుల్ హీ స్పీక్స్ స్లోలీ. సో ఇందులో యాడ్వర్బ్ ఏది అని అంటాడు, ఇగో ఇక్కడ ఎల్వై ఉన్న పదం. సో అదేమవుతుంది ఆన్సర్, ఎల్వై ఉన్న పదమే ఆన్సర్ అవుతుంది. సో హీ స్పీక్స్ స్లోలీ, ఇక్కడ ఆన్సర్ ఏంటిది, స్లోలీ అనేటువంటిది ఆన్సర్. ఆ విధంగా యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ను మనం గుర్తిస్తాం. ఇంకా దాని మీద పట్టు రావాలి అంటే బిట్ ఇంకా కష్టంగా అడిగింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే అక్కడ పని ఎలా జరిగింది అని మనం కనుక క్వశ్చన్ వేసుకున్నా దానికి ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీ స్పీక్స్ స్లోలీ, అక్కడ ఎలా మాట్లాడుతున్నాడు, అక్కడ మాట్లాడడం అనేటువంటిది పని, ఎలా మాట్లాడుతున్నాడు, స్లోగా. సో ఆన్సర్ అదే అవుతుంది. గమనించండి, ఇలా క్వశ్చన్ చేసుకున్న ఆన్సర్ వస్తుంది. యాడ్వర్బ్ ఆఫ్ టైమ్ను అంటే టైంను తెలియచేసే పదం. ఇక్కడ క్వశ్చన్ ఎలా వేసుకోవాలంటే వెన్, రైట్. వెన్ అంటే ఎప్పుడు, పని ఎప్పుడు జరిగింది అని క్వశ్చన్ కనుక వేసుకున్నట్లయితే దానికి ఆన్సర్ ఈజీగా మనం గుర్తుపట్టవచ్చు ఆ ప్రశ్నకు. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటే వేర్ తోటి క్వశ్చన్ చేసుకుంటే దానికి ఆన్సర్ మనకు యాడ్వర్బ్ వస్తుంది. అదేవిధంగా హౌ మచ్ తోటి కనుక క్వశ్చన్ చేసుకుంటే దానికి వచ్చే ఆన్సర్ కూడా ఏమవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది. సో ఇది లాజిక్స్ యాడ్వర్బ్ను గుర్తించడానికి. ఇప్పుడు బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము. మొదటి బిట్, హీ స్పీక్స్ స్లోలీ. సో హీ స్పీక్స్ స్లోలీ, ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏంటిది, ఎల్వైతో ఉన్నటువంటి పదం. సో ఎల్వై తోటి కనుక ఉంటే అదేమవుతుంది అంటే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతుంది కాబట్టి సో అది యాడ్వర్బ్, రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాము. షీ ఈజ్ కమింగ్ నౌ, ఆమె ఇప్పుడు వస్తుంది. సో ఇక్కడ మనకు యాడ్వర్బ్ను ఎలా గుర్తించాలి, అప్పుడు మనం దీని ప్రకారం వెళ్ళాలి. అంటే ఇందులో చెప్పుకున్నాం కదా మనం, టైంను తెలియచేసే పదం అంటే వెన్. షీ ఈజ్ కమింగ్ నౌ అని ఉంది, అప్పుడు మనం వెన్ తోటి క్వశ్చన్ చేసుకోవాలి, రైట్. అప్పుడు వెన్ షీ ఈజ్ కమింగ్ నౌ, ఆన్సర్ ఏమవుతుంది మనకు, నౌ అవుతుంది. నెక్స్ట్, ద బాయ్ ర్యాన్ క్విక్లీ. ద బాయ్ ర్యాన్
క్విక్లీ. బాయ్ ఇప్పుడు క్విక్గా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. సో ఇక్కడ క్విక్లీ అనేటువంటిది మనకు యాడ్వర్బ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఎల్వైతో వర్డ్ అనేటువంటిది ఎండ్ అయింది కాబట్టి. రైట్, నెక్స్ట్ వి మెట్ ఎస్టర్డే. వి మెట్ ఎస్టర్డే ఇక్కడ యాడ్వర్బ్ ఏది? మనం ఏం చెప్పుకున్నాము? క్వశ్చన్ వేసుకోవాలి. ఏమని? హౌ కానీ, వెన్ కానీ, వేర్ కానీ, హౌ మచ్ కానీ ఈ క్వశ్చన్స్ వేసుకోవాలి. హౌ అంటే ఇక్కడ రాదు. హౌ అంటే ఎలా, ఎలా అనేటువంటిది వస్తుందా? రాదు. వెన్ అంటే ఎప్పుడు, ఎప్పుడు? ఎస్టర్డే. సమాధానం వచ్చింది కదా. సో ఇక్కడ యాడ్వర్బ్ ఏమవుతుంది? ఎస్టర్డే అవుతుంది. నెక్స్ట్ బిట్, హీ ఆల్వేస్ టెల్స్ ద ట్రూత్. అతను ఎప్పుడు కూడా నిజాలే చెప్తాడు. సో ఇక్కడ ఇందులో యాడ్వర్బ్ ఏది? టెల్సా, ట్రూతా, ఆల్వేస్నా, దానా? రైట్. సో ఎప్పుడైనా సరే మనం బిట్ చేసేటప్పుడు బిట్టుకు సంబంధం లేని వాటిని తీసేసుకుంటూ వెళ్ళాలి. ఇందులో టెల్స్ అనేటువంటిది కాదు, ట్రూత్ అంటే నిజం, నిజం అనేటువంటిది కూడా కాదు, ద అంటే ఆర్టికల్, సో అది కూడా కాదు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆల్వేస్ అవుతుంది. అది కూడా మనం పెట్టిన ఆన్సర్ కరెక్టా కాదా అనేటువంటిది ఎలా చూసుకోవాలి అంటే, ఇందులో మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, ఏమని? హౌతో కానీ, వెన్తో కానీ, వేర్తో కానీ, హౌ మచ్తో కానీ వీటితోటి క్వశ్చన్ చేసుకోవాలి. క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ హౌ, హీ ఆల్వేస్ టెల్స్ ద ట్రూత్, ఇక్కడ హౌ తోటి క్వశ్చన్ చేయలేం. తర్వాత ఇక్కడ వెన్, ఎప్పుడు అనేటువంటిది ఉంది. సో హీ ఆల్వేస్, అతను ఎల్లప్పుడూ నిజాలే చెప్తాడు. సో ఎల్లప్పుడు, వెన్ అంటే ఎల్లప్పుడు, సో ఆల్వేస్ అనేటువంటిది ఆ విధంగా మనం చూసుకున్న ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, షీ సింగ్స్ స్వీట్లీ. ఆమె ఎలా పాడుతుంది? స్వీట్గా పాడుతుంది. సో ఇక్కడ మనం డైరెక్టే ఆన్సర్ను టిక్ చేయవచ్చు, ఎందుకంటే ఎల్వై ఉంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? స్వీట్లీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, మీరు చేయవలసిందల్లా ఏం లేదు, ఈ టేబుల్ను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్, ఒకసారి ఇంకొక బిట్ చూద్దాము. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. పిల్లలు ఎక్కడ ఆడుతున్నారు? బయట. బయట అంటే ప్రదేశాలను చూపించేటువంటిది, ప్లేస్ను చూపించేటువంటి పదం. సో అంటే ఇదేమవుతుంది? యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఎక్కడుంది? ఇగో ఇక్కడ. సో ఇక్కడ ఆల్రెడీ అవుట్ సైడ్ ఉంది చూడండి, అంటే వేర్తో క్వశ్చన్ చేసుకోవాలి. వేర్? అవుట్ సైడ్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు? అవుట్ సైడ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ బిఫోర్. నేను అతన్ని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. అతన్ని ఎప్పుడు నేను చూడలేదు. ఎప్పుడు అంటే టైం, టైంను తెలియచేసేటువంటి పదం, యాడ్వర్బ్ ఆఫ్ టైం. సో అందులో ఒకసారి చూడండి, వెన్ అని క్వశ్చన్ చేసుకున్నాం. వెన్, నెవర్, ఎప్పుడు కూడా. రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? నెవర్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఆ విధంగా చేస్తే మీకు ఈజీగా, అది ఎంత కష్టమైన బిట్ అయినా సరే యాడ్వర్బ్ను గుర్తించడం ఈజీ అనేటువంటిది అవుతుంది. ఇంకొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ప్లీజ్ సిట్ హియర్. నువ్వు ఇక్కడ కూర్చో, దయచేసి ఇక్కడ కూర్చోండి. ఎక్కడ? ఇక్కడ. సో అంటే ఇక్కడ వేర్. వేర్ అంటే యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. రైట్. సో ఇది ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? హియర్. హియర్ అంటే ఇక్కడ. సో ఆ విధంగా వేర్ తోటి క్వశ్చన్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేటువంటిది దొరుకుతుంది. నెక్స్ట్, హీ ఈజ్ వెరీ హానెస్ట్. హీ ఈజ్ వెరీ ఆనెస్ట్. సో ఇక్కడ యాడ్వర్బ్ ఏది? అతను చాలా నిజాయితీపరుడు. చాలా, అతను ఎలా, ఎంతటి నిజాయితీపరుడు? చాలా. అంటే హౌ మచ్ అని క్వశ్చన్ చేసుకోవాలి మనం. గమనించండి, మనకు టేబుల్లో ఆల్రెడీ ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ హౌ మచ్ ఉంది చూడండి, దీంతో క్వశ్చన్ చేసుకోవాలి. క్వశ్చన్ చేసుకున్నప్పుడు మనకు ఆన్సర్ అనేటువంటిది రావడం జరుగుతుంది. హీ ఈజ్ వెరీ హానెస్ట్. సో ఇక్కడ అతను చాలా అనే హానెస్ట్ అన్న అర్థం వస్తుంది కాబట్టి, సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? వెరీ అవుతుంది. ద టీచర్ స్పోక్ క్లియర్లీ. టీచర్ ఎలా మాట్లాడారు? క్లియర్గా మాట్లాడారు. సో ఇక్కడ ఎల్వై ఉంది కదా, సో ఆన్సర్ ఏమవుతుంది? క్లియర్లీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, షీ అరైవ్డ్ లేట్. ఆమె లేట్గా వచ్చింది. రైట్. ఎప్పుడు వచ్చింది? లేట్గా వచ్చింది. అంటే ఇక్కడ క్వశ్చన్ వేయడానికి అవకాశం ఏముంది? ఎప్పుడు అంటే వెన్, అంటే అది యాడ్వర్బ్ ఆఫ్ టైం. సో అక్కడ ఏమవుతుంది ఇప్పుడు? యాడ్వర్బ్
లేట్ అవుతుంది. సో గమనించండి, ఇవి ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ WH వర్డ్స్ ఇవి కనుక మీరు నేర్చుకొని ఉంటే మీకు బిట్ ఏ విధంగా అడిగినా, అంటే ఆ యాడ్వర్బ్ టైప్ అడిగినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. లేదంటేనేమో యాడ్వర్బ్కు సంబంధించిన పదాలను గుర్తించమన్నా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఈ విధంగా ఈ లాజిక్స్ తోటి మీరు ఈజీగా ఎన్ని బిట్స్ ఇచ్చినా కూడా ట్యాకిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోకు సంబంధించినటువంటి దాదాపు 50 బిట్స్ ఉన్నాయి. ఆ 50 బిట్స్ను నేను మళ్ళీ మీకు యూట్యూబ్ లైవ్ టెస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ PDF కావాలి అనుకుంటే మా ఛానల్ యొక్క ఈ వీడియో యొక్క మొదటి కామెంట్లోని లింక్ ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోగలరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.